ఈ పోస్టర్తోనే నా జీవితం అయిపోయేటట్టుంది. శృంగార దేవత, దీని వెనక ఏముందో చూద్దాం. ఆహా, ఓహో, ఎన్నాళ్ళ నుంచి జాగ్రత్త నువ్వేనా? అనా అనా వెనకేముందో చూద్దాం. చూడరా, ఇక్కడికి వచ్చి పోస్టర్లు ఏంటి రా సరుకు సరికా ఏంటి సడన్ గా పార్టీ? ఇదిగో వీడికి లోకంలో ఎవరికి జరిగిన అద్భుతం జరిగిందట, ఏంటని అడుగు. అంత అద్భుతం ఏం జరిగిందిరా? ఒక పిల్లరా? కాదు 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 కాదు, ఒక నైటీ. ఓ, ఒక పిల్లని నైటీలో నైట్ చూసుంటాడు. పెద్ద అద్భుతం రా ఇది. ఆ నైటీ కోసం ఈ నైట్ పార్టీ. అది కాదురా రే, నువ్వైనా వినరా. ఒక పాప. కాదు 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 కాదు, ఒక బొమ్మ. ఇప్పుడు అర్థమైంది. నైటీలో ఉన్న ఒక పాప, దానికి ఒక పసిపాప, ఆ పాప చేతిలో ఒక బొమ్మ, అందుకే ఈ పార్టీ. సూపర్ రా. ఎరా అంతేనా? రేయ్, నేను చెప్పేది వినకుండా మాట్లాడతారేంట్రా? ఇలా చూడరా, బీర్ చేతిలో ఉండగా నువ్వేం చెప్పినా అర్థం కాదు. 30 బాటిల్ పూర్తి కానీ అప్పుడు చెప్పి అర్థం అవుద్ది. తాగి చావు. ఇప్పుడు చెప్పరా. బాగా వినండి. ఒక పిల్ల. రేయ్, ఇప్పుడు నాకు క్లియర్ గా అర్థమైంది. నేను చెప్తాను విను. ఒక పాప ఒక చిన్న పాపని తీసుకుని కొట్టుకెళ్లి బొమ్మను కొందామని అనుకుంది. అక్కడికి వెళ్ళేసరికి చేతిలో డబ్బులు లేవు. ఏం చేస్తుంది? ఏడవకమ్మా ఏడవకు, ఏడిస్తే నీ కళ్ళు నీలాలు కారు, మిఠాయి తినిపిస్తే ఏడవకు. ఇదంతా నీకెలా తెలుసురా? నాకే కాదురా, ఎవరికైనా సులభంగా అర్థమవుతుంది. ఇది పా సినిమాల పాటే కదరా, అంతే కదరా? అంతేరా? నీతో చెప్తాను చూడు. తాగుపోతే ఏరా, వాడేదో ఓపెన్ చేద్దామని వచ్చాడు, వాడిని ఓపెన్ చేయకుండా చేశావు. వాడిని ఓపెన్ చేయకపోతే పోనీ నన్నైనా ఓపెన్ చేయని. కుదరదు, ఇద్దరం ఒకేసారి ఓపెన్ చేద్దాం. చెప్పడరా, ఐజీఓ వచ్చి కంప్లైంట్ ఇచ్చే ఎవరికి ఏం చేశారా మీరు? అది చెప్పాలంటే ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ చేయాలి. అయితే ఓపెన్ చేయండి రా. యాడికి పోతాండ్రా? మీరే కదండి పొమ్మన్నారు. ఓపెన్ చేయమని కానీ బయటికి పొమ్మల్లా కూర్చో. కూర్చొని ఉండడానికి ఇదేమైనా వెస్ట్రన్ ట్రైలట. ఫ్లాష్ బ్యాక్ సార్. బుద్ధి ఉంటారా మీకు? ఎవరికి? నాకా నీకా? నా ఇంటి ముందరే తీసుకొడుతూ ఎదురు తిరిగి మాట్లాడుతున్నారా? మేమిద్దరం ఇంటి బయట పోసుకుంటున్నాం, నువ్వు ఇంటి లోపలే పోసుకుంటున్నావు. నీకు బుద్ధి ఉందా? నేనెవరో తెలుసా? రిటైర్డ్ ఐజీ బ్రహ్మానందాన్ని రా. బ్రహ్మానందం కామెడీ నటుడు. సూపర్ కామెడీ చేస్తున్నారు సార్. ఏం క్లిక్ ఇస్తున్నారు? ఇప్పుడు చూడరా. ఇటండి ఇటండి రండి. ఇప్పుడు చూడు, నేనేంటో చూపిస్తా. ఏంటన్నా? ఇక్కడ పిసుకోడండి రా. ఎందుకన్నా? ఇక్కడ పిసి కొట్టిన వాళ్ళకి ఆయన డబ్బులు ఇస్తాడు అంటున్నాడు రా. ఇప్పుడే ఎంత ధైర్యరా మీకు? ఐజీ బ్రహ్మానందం గాని కామెడీ ఆర్టిస్ట్ అంటారా? సార్, రైమింగ్ భలే చెప్పారు సార్. నా రైమింగ్ బానే ఉంది, మీ టైమింగ్ బాగాలేదే. ఎరా, ఇండియాలో అన్ని ఇళ్ళు ఉండగా మీకు పిసుకోవడానికి ఐజీ గారి ఇల్లే దొరికిందా? సార్, నేను పక్కనున్న జడ్జి గారి ఇంటికే వెళ్దా ఉన్నాను. వీడికేమో బాగా అర్జెంటు, ఐజీ గారి గోడ ముందే పోసేద్దాం అన్నాడు. ఎన్ని గుండెలరా మీకు? ఎందుకు సార్ చెవులు పట్టుకున్నారు? చెవులు కుట్టిస్తారా? సార్, నాకు ఇంకా కుట్టలేదు సార్. తిరుపతికి వెళ్ళి కుట్టించుకుందామా? మీకు సెంట్రల్ జైల్లో నేనే కుట్టేస్తాను రా. ఎవరింటికి వెళ్ళారు? ఐజీ గారింటికి వెళ్ళాము. ఎందుకని వెళ్ళారు? యూరిన్ పోసుకోవడానికి పోయాము. ఇంకోసారి వెళతారా? వెళ్ళమంటే వెళ్ళాము. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటయ్యా, పంతులు ఉద్యోగం అలవాట్లు ఇంకా పోలేదు? ఏదో అలవాటైపోయింది సార్. ఇదేం కేసు? యూరిన్ కేసు సార్. తెలివి తక్కువదా? ఎందుకే బండి తాళాలు బాగొట్టి నా ముందు దిష్టి బొమ్మలా నిలబడ్డావు? అవును, అన్నిటికీ నన్నే అనండి. ఎదురు సమాధానం మాత్రం కరెక్ట్ గా చెప్తావు. సార్ సార్, ఇంటికి వెళ్ళినప్పుడు కంగారులో బండి తాళాలు పోగొట్టింది. నేను ఇందాక నుంచి ట్రై చేస్తున్నాను, కానీ స్టార్ట్ కావట్లేదు. మీ బండి తాళం ఒకసారి ఇస్తే దాంతో ట్రై చేస్తాను. ఇప్పుడు మీ బండి స్టార్ట్ చేయాలి, అంతేగా? అవును సార్. చెప్పండి. ఓకేనా సార్? చాలా సంతోషం తమ్ముడు, త్వరగా వచ్చి కూర్చోవే. తమ్ముడు కొంచెం ప్రసాదం పెట్టవే. ఓకే, ఎందుకండి సారీ చెప్తున్నారు అంది. ఈరోజు తప్పు చేయి నువ్వు దొంగవేళ అవుతావు అంది. ఇంకా రేపేముంటుందో తెలియట్లేదురా. దానికేం కంగారు పడదురా. వేగంగా పరిగెత్తుకొచ్చి నేను కౌలించుకుని ఐ లవ్ యూ చెప్తుందిరా. అలా అంటుందా? రే బస్వన్న,
ఆపకుండా వాయించు. విషయం తెలియకుండా వాయించినట్టే. ఈడో పెద్ద ఇళయరాజా సిచ్యువేషన్ చెప్పగానే బ్యాంకాంగ్ హాంకాంగ్ పోయి ట్యూన్ రెడీ చేసి సీడీ పంపిస్తాడు. ఆ 4 బొక్కల మీద వేళ్ళు అడిస్తూ పోదరా. రేయ్ వాడిని తక్కువ అంచనా ఎక్కండ్రా. వాడు వాయించడం వల్లే అమ్మాయి నవ్విందిరా బాబు. వీడు అంత కష్టపడి ఎందుకు పోదాలి? వీడి ముఖం చూస్తుంటేనే మనకి నవ్వు వస్తుంది. అక్కడ చూడు ఫోన్ కూడా నవ్వుతుంది. తప్పు కూడా తొండ ఫేసుడా. చెప్పక ఎక్కడ తిరుగుతున్నావురా? అమ్మాయి తరఫు వాళ్ళంతా వచ్చేసారు, తొందరగా రా. ఏంటి అమ్మాయి తరఫు వాళ్ళ? అయ్యో సరే నేను వస్తున్నాను. ఇంతవరకు సంతోషంగా ఉన్నావు, ఇప్పుడు సైలెంట్ అయిపోయావు. ఏమైందిరా? అమ్మాయి తరఫు వాళ్ళంతా వెయిట్ చేస్తున్నారట. అక్క నన్ను వెంటనే రమ్మని చెప్పింది. మీ నాన్న మాత్రమే టార్చర్ చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు మీ కుటుంబం అంతా చేరి నీ ప్రేమను గోతిలో పాతి పెట్టాలనుకుంటున్నారా? దాని గురించి నువ్వేం టెన్షన్ పడకురా. అవునరా, మేము ఉన్నాం కదా, నువ్వేం భయపడకుండా వెళ్ళు. ఎవరైనా టార్చర్ పెడితే 2 షిప్పులు ఒక ఏరోప్లేన్ అడుగు, పిల్ల తరపులో హార్ట్ అటాక్ వచ్చి పారిపోతారు. హాయ్ హాయ్ హాయ్. రేయ్, విక్కీ ఏ విధంగా అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అదే విధంగా నేను ఈ అమ్మాయిని ఇష్టపడుతున్నాను రా. చాలా రోజుల నుంచి ట్రై చేస్తానని పడట్లేదు. ఏదో ఒక రాగం వాయించరా. రేయ్ చూస్తుందిరా, రేయ్ నవ్వుతుందిరా. వాయించు వాయించు. రేయ్ వస్తుంది వస్తుంది. వాయించు వాయించు. రేయ్ వర్కౌట్ అయిందిరా. ఐ టు ఐ చూస్తుందిరా. మనం వాయిస్తే అంతే. ఆగే. ఎస్ నేను ప్లీజ్. కాదు. పిక్చర్కి వెళ్దామా, పార్క్ వెళ్దామా? నీ ఇష్టం, ఎక్కడికైనా వెళ్దాం. రేయ్ ఎక్కడికి వెళ్ళా సన్నాయి ఊది అడుక్కోవడమే కదరా. దీనికి డిస్కషన్ అవసరమా? ఇలా మాట్లాడకూడదు. అవునా? ఏంటి నా దగ్గర లేని మిస్టర్ హైదరాబాద్ దగ్గర ఉన్నదేంటి? ఆ ఇంతకాలం ఇలాంటి మ్యూజిక్ వాయించే వాడి కోసం వెయిట్ చేస్తున్నాను. సూపర్ గా వాయిస్తున్నాడు. మనుషులు ఒక్కటేమో తెలియట్లేదే. రే, రే, రే. పోవే పో, బాగా వాయిస్తాడు. నిన్ను తాడు మీద నడిపిస్తూ కింద వాయిస్తూ ఉంటాడు. ఊరికే వాయించేవాడిని అనవసరంగా నేను ఇన్వాల్వ్ చేశాను. వాడిని ఈ అమ్మాయి లేపుకెళ్ళిపోయింది. నేనే అమ్మాయిని ఎత్తుక్కోవాలి. ఒరే దున్నపోతా, అక్కడేం చేస్తున్నావు? బండి లోపలేటే. అలాంటిదేం లేదండి. అమ్మాయి తరఫు వాళ్ళు వచ్చారు, త్వరగా ఇంటికి వచ్చాను, ఫోన్ వచ్చింది. పని బాటలేని నాకు ఇప్పుడప్పుడే పెళ్ళి ఎందుకని ఇంటికి వెళ్ళి అమ్మనంతా మాట్లాడదాం అనుకున్నాను. షాక్ అయ్యానండి. ఏ పెళ్లి ఏర్పాట్లు మా తమ్ముడికండి. మీకు పెళ్ళవకుండా మీ తమ్ముడికి పెళ్లి చేస్తున్నారని ఫీల్ అయ్యారా? చచ్చా అలాంటిదేం లేదండి. తమ్ముడు పెళ్లి చేసుకుంటే సంతోషమే కదండి. అయినా అన్నయ్యగా మర్యాద ఇచ్చి ఒక్క మాట కూడా చెప్పలేదండి. పెళ్లి చేసుకోవడానికి నాకు అర్హత లేకపోవచ్చు, కానీ ఒక అన్నగా నాకు అర్హత లేదండి. ఐమ్ సారీ. మీ పేరు? వెక్కిల్ వస్తున్నాయిగా, నీళ్ళు తాగండి. బై ది వే నా పేరు విక్కీ అండి. ఇదేనండి నా ప్రాబ్లం. ఇన్నాళ్ళ నుంచి మీరు నన్ను గమనిస్తున్నారు. ఈ రోజే దగ్గరకు వచ్చి పేరేంటి అని అడిగారు. అది కూడా చెప్పనివ్వకుండా ఈ ఎక్కిళ్ళు అడ్డుపడుతున్నాయి. ఏ ఎక్కిళ్ళు నేను పేరు చెప్పక ముందు వచ్చి ఉండొచ్చు కదా, లేదా నా పేరు చెప్పిన తర్వాత వచ్చి ఉండొచ్చు కదా. మీకు మాత్రమే ఎందుకండి ఇలా జరుగుతోంది? అదే అర్థం కావట్లేదండి. ఇవన్నీ అసలు మ్యాటరే కాదు. 2 నెలల క్రితం నేను బస్ స్టాప్ లో బస్ కోసం వెయిట్ చేస్తుంటే, అయ్యో సారీ అండి. ఎందుకు సారీ? పర్వాలేదు, టచ్ చేయండి. 1000 రూపాయలే. దేనికండి? అరికాల నుంచి ఒళ్ళంతా మత్తెక్కిపోయేలా కంపెనీ ఇస్తాను, ఏమంటారు? సరే అంటే నువ్వు ముందుకెళ్ళి నుంచో, నేను తర్వాత వస్తాను. హలో, చూస్తే డీసెంట్ గా ఉన్నారు, ఇలా మాట్లాడుతున్నారంటే? సిగ్గుపడితే పనులు అవుతాయా? కావాలంటే రేటు తగ్గిస్తాను. బతకడానికి చాలా మార్గాలు ఉన్నాయి, ఇలాంటి పనులు చేయడానికి సిగ్గుగా లేదు? మగాళ్ళని మనశ్శాంతిగా ఉండేవారా మీరు? ఏవయ్యా, ఇష్టం లేకపోతే మానేవయ్యా, ఎందుకు ఊరికే గొడవ చేస్తా? ఏంటి ఇష్టం లేకపోతే వదిలేసేది? అదే ఓ మగాడు పిలిస్తే ఊరుకుంటారా మీరు? మిమ్మల్ని మామూలుగా వదలకూడదు. ఎరా, నన్ను గుర్తింది కాకుండా నన్ను పక్కలకు రమ్మంటావా? ఏంటి మాట మార్చేసావు? ఎరా, నాకు 1000 రూపాయలు ఇస్తానంటావా? అలా చూస్తారంటే దానికి తగ్గించండి, బాగా గుర్తొస్తుంది. ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలిపెట్టకూడదు. ఎరా, నీకు అక్క చెల్లెలు ఎవరు లేరా? చూడండి సార్, ఈ అన్యాయాన్ని. డబ్బులు ఇస్తాను, వస్తావా అని అంటున్నాడు. సార్ నేను ఏ తప్పు చేయలేదు సార్. ఈవిడ వస్తావని పిలిచి ఇప్పుడు మాట మార్చేసింది సార్. సార్ నేను చెప్పేది నిజం సార్. అంటే వాళ్ళ అబద్ధం చెప్తున్నారా? ఎక్కరా బండి, ఎక్కరా బండి. తప్పుగా అనుకోకండి, నా బాబలేకపోతున్నాను. పర్లేదు వదిలేండి. అందరూ నన్ను చూసి ఎగతాళిగా నవ్వుతారు, మీరు సంతోషంగా నవ్వుతున్నారు. నాకు సంతోషంగానే ఉందిలేండి. మీరే చెప్పండి, నేను మంచివాడిని ఎలాగండి ప్రూవ్ చేయాలి? ఆ అమ్మాయి వచ్చి చెప్తే గానీ నేను మంచివాడిని ఎవరు నమ్మరు. చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ అనుభవించి అనుభవించి మనసు బాండబారిపోయింది.
సంతోషమే తెలియకుండా పోయింది. ఇప్పుడిప్పుడే కొన్నాళ్ళుగా నా మనసులో సంతోషం వస్తూ పోతూ ఉందండి. ఎందుకు అంత సంతోషం? అవన్నీ ఇప్పుడు ఎందుకులేండి, చెప్పండి. ప్లీజ్ వదిలేయండి. ఇప్పుడు చెప్తారా లేదా? నేను చెప్తాను మేడం. అయ్యో, ఇక్కడ కూడా వచ్చేసావా? కొత్తగా ఒక కాన్సెప్ట్ రెడీ చేశాను మేడం. ఈ కాన్సెప్ట్ కు మీరు ఓకే చెప్పారంటే ఆ తర్వాత నా లైఫే మారిపోతుంది. ఇప్పుడు నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళకపోతే నిజంగానే నీ లైఫ్ మారిపోతుంది. వెళ్ళరా ఇక్కడ నుంచి. సార్, మీరు మేడం గారు లవరే కదా, మీరు చెప్తే తప్పకుండా వింటారు సార్. దయచేసి నా గురించి కాస్త చెప్పండి సార్. అనవసరంగా ఎక్కువగా వాగాను. ఈ కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందో లేదు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.